ఎస్ మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ కిమ్స్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతోంది. మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రాజమండ్రిలో ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. మెడికోలను కారుతో ఢీకొట్టిన కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితులను మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితులు దశ్వంత్ జోసెఫ్లకు ఈ నెల 21 వరకు కోర్టు రిమాండ్ విధించింది. రాజమండ్రి జైలుకు నిందితులను తరలించనున్నారు. రాజమండ్రి ఘటనపై ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. దీంతో అధికారులు కదిలారు. ఆలస్యంగానైనా నిందితులను అరెస్ట్ చేశారు. ఐ న్యూస్ కథనాల ఎఫెక్ట్ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. డాక్టర్ ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కిమ్స్ వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ కిమ్స్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, డాక్టర్ ప్రియాంక పరిస్థితి ఏ విధంగా ఉంది? వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? ఇప్పటికే మనం చూసాం, సికింద్రాబాద్ కిమ్స్ నుంచి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఆమె అయితే ప్రాణ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. వెంటిలేటర్ మీద ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లుగా కిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఇదే క్రమంలో ఇంకా చివరి ఆప్షన్ ఏమి కూడా లేకుండా ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. దాంతో పాటుగానే ఒకవేళ రిస్క్ జరిగితే కనుక అవయవ దానం చేసేందుకు ఏమన్నా కుటుంబ సభ్యులు అంటే మీరు సమ్మతంగా ఉన్నారా అని చెప్పి అడిగినటువంటి సందర్భంలో కన్న తండ్రి యొక్క అంశాలు ఐ న్యూస్ తో ఏ విధంగా మనం అంటే ఆయన అభిప్రాయం ఎలా పంచుకున్నారని చూసాం. తమ పాప నుంచి అంటే బతకనటువంటి స్థితిలో మరొక ముగ్గురు నలుగురు అవయవాలు ఉపయోగపడి వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటే మేము దానం చేసేందుకు కూడా సిద్ధంగానే ఉంటాం అన్నట్లుగా తండ్రి ఆవేదన పడుతూ చెప్పినటువంటి విధానం చూసాం. ఇద్దరు ఆకతాయిలు మద్యం మత్తులో రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ మెయిన్ అంటే ఏదైతే ఎగ్జిట్ గేట్ పాయింట్ లో జరిగినటువంటి ఘటన రాజమండ్రి నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నిందితులకు కోర్టు అనేది 21 వరకు రిమాండ్ విధించడంతో రాత్రి నిన్న సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇద్దరిని తరలించడం జరిగింది. అయితే మొదట వారి మీద పెట్టినటువంటి కేసులు సాధారణమైన సెక్షన్లు పెట్టారు. బిఎన్ఎస్ 125B కింద మొదట కేసు నమోదు చేశారు. తర్వాత కేసు తీవ్రతను బట్టి సెక్షన్ 308 తో పాటు సెక్షన్ 120 రెడ్ విత్ 325 అనే నేరపూరితమైనటువంటి హత్య కోణంగా మార్పు చేయడం జరిగింది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం, ఐ న్యూస్ మొన్నట ఉదయం నుంచి ఎప్పుడైతే విషయం వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా దీని మీద అసలు ఏం జరిగిందనే అంశాల మీద లోతుగా పరిశీలించినటువంటి క్రమంలో వాస్తవాలను వెలుగు తీసే ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలోనే డాక్టర్ ప్రియాంకకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ నిందితులకు దాదాపు రిమాండ్ విధించే వరకు కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి, పోలీసులకు ఈ కేసులో ఇది ఉన్నటువంటి సీరియస్నెస్ అని చెప్పి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాం. ఇదే క్రమంలో దాదాపు 3వ తారీఖున ఘటన జరిగితే 2-3 రోజులు ఆలస్యంగా బయటకి విషయాన్ని వెల్లడించినటువంటి విధానం చూసాం. ఇదే క్రమంలో పోలీసుల మీద ఒత్తిడి పెరగడం, వెంటనే మీడియా ముఖంగా బయటకు వచ్చి వారు మేము ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం అనేది చెప్పినటువంటి విధానం చూసాం. తర్వాత మా అదుపులో లేరు, ఆ పరాయిలో ఉన్నారని చెప్పి డేరుగా డిఎస్పీ సుభాష్ ప్రకటించారు. ఆ తర్వాత 2వ రోజే తమ అదుపులో ఉన్నారు, అంటే నిన్న ఉదయం మా అదుపులో ఉన్నారు, రిమాండ్ పంపిస్తాం అని చెప్పినటువంటి విధంగానే పోలీసులు అంతా కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా నేరుగా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ కేసులో అలసత్వం ప్రదర్శించకుండా సీరియస్ గా చర్యలు తీసుకోండి, ముఖ్యంగా డాక్టర్ ప్రియాంక కుటుంబానికి అండగా నిలిచే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పడంతో అధికార యంత్రాంగం నిన్నటి నుంచి కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని నిందితులకు రిమాండ్ విధించే విధంగా సెక్షన్ లో మార్పు చేయడం కానీ, సెంట్రల్ జైలుకి తరలించడం కానీ ఇవన్నీ జరిగినటువంటి విధానం చూసాం. అంతా కూడా ఐ న్యూస్ ముందు నుంచి ఫోకస్ చేసింది. ఎందుకు ఇందులో జాప్యం జరిగింది, 2-3 రోజులు ఎందుకు ఆలస్యమైందనే అంశాల మీద కూడా మనం వార్తా కథనాలు అనేవి వరుసగా ప్రచారం చేసాం. ఇదే క్రమంలో
నేరుగా ఐ న్యూస్ తో రాజమండ్రి నగర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు తమ అభిప్రాయాన్ని పంచుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులు కూడా అధికారులకు ఈ కేసులో అలసత్వం ప్రదర్శించకుండా డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్ళదని చెప్పి మెమరాండం సమర్పించడం, మాజీ ఎంపీ భరత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు ఎందుకు జాప్యం జరిగింది, దీని వెనకాల ఎవరు పొలిటికల్ శక్తులు ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలి, ముఖ్యంగా పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇందులో నిర్లక్ష్యం వహిస్తే వారి మీద కూడా విచారణ జరగాలి అని చెప్పి మాజీ ఎంపీ భరత్ డిమాండ్ చేసినటువంటి విధానం మనం చూసాం. ఓవరాల్ గా ఈ కేసులో కొంత అలసత్వం అయితే 2-3 రోజుల పాటు ఆలస్యంగా ప్రకటించడం పట్ల అనేక అనుమానాలకు తావిచ్చినట్లయింది. కాబట్టి ఎప్పుడైతే ఐ న్యూస్ తో పాటు కొన్ని సోషల్ మీడియా కొన్ని ఛానల్స్ లో కూడా ఇది విపరీతంగా ఫోకస్ అయిందో వెంటనే ప్రభుత్వంతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా కదిలింది, దీని మీద రెస్పాండ్ అయింది. నిందితులకు సెక్షన్లు మార్పు, కఠినతరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో చేర్చడంతో ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు కి నిందితులను తరలించి ఈ కేసులో కఠినతరంగా వ్యవహరించినటువంటి విధానం చూసాం. ఇంకా ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం ప్రకటిస్తారా అనేది ఇంకా చూడాల్సింది. ఆ ప్రకటన అయితే ఇంకా రానటువంటి సందర్భం. ప్రస్తుతానికైతే డాక్టర్ ప్రియాంక వెంటిలేటర్ మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భం అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.